ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క తెలుగు ప్రజానికానికి కూడా. ఈరోజు నారా లోకేష్ అన్న 41వ జన్మదినం, 41వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు ఈరోజు లోకేష్ అన్న. ప్రతి ఒక్క ప్రజానికం కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంతో చాలా అద్భుతంగా లోకేష్ అన్న జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం మేము. ఈరోజు లోకేష్ అన్నని ఎవరైతే మొన్నటిదాకా విమర్శలు చేశారో, లోకేష్ దేనికి పనికిరాడు, లోకేష్ రాజకీయం చేయలేడు, లోకేష్ వల్ల కాదు అని ఎవరైతే వైసీపీ పనికిమాలిన విధవలు ఎవరైతే మాట్లాడారో, ఈరోజు ప్రతి ఒక్క విధవ నోరు మూసుకునే పరిస్థితి, లోకేష్ అన్న గురించి మాట్లాడంటే భయపడే పరిస్థితి, లోకేష్ అన్న గురించి విమర్శ చెయ్యాలి అంటే గజగజ వణికే పరిస్థితి. ఏ రోజైతే కుప్పంలో మొట్టమొదటి ఒక అడుగు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 కోట్ల మంది ప్రజానికానికి ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని కల్పించాడో, అదే ధైర్యంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యువత అంతా కూడా ముందుకొచ్చి ఇప్పుడు దాకా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు భయపడ్డారో ఎవ్వరు కూడా భయపడకుండా లోకేష్ అన్న అడుగుల్లో అడుగులు వేసి మా వెనక నారా లోకేష్ ఉన్నాడు, ఇంకా మీ ఎవడికి భయపడేది లేదు, మమ్మల్ని ఎవడు పీకేది కూడా లేదు, ఈ రాష్ట్రంలో లోకేష్ పాలన ముందుంది, లోకేష్ తోటి మేము అడుగులు కలిసి ముందుకు వేస్తాం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి మళ్ళీ సైకిల్ పరిపాలన తీసుకొచ్చి రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా సైకిల్ ఎక్కి సైకిల్ని తొక్కేసేదానికి ప్రజానికం మొత్తం కూడా సిద్ధంగా ఉంది. ఈరోజు నిజంగా మేము లోకేష్ అన్నకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజల తరపున, మా తెలుగు యువత తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నా థ్యాంక్ యూ సో మచ్, మా అందరికి ఒక ధైర్యాన్ని ఇచ్చావు, ఒక నమ్మకాన్ని ఇచ్చావు, ఒక భరోసాని ఇచ్చావు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జెండా ఎగరనుంది అని ప్రతి ఒక్కరికి ఒక భరోసా కల్పించినందుకు యువత తరపున మరొకసారి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై లోకేష్ అన్న.